డ్రెస్ కుట్టుకుందామని ఆన్‌లైన్‌లో శారీ తీసుకున్నా. ఇది తీసుకొని గూడా 10 రోజుల పైనే అయితుంది. కట్ చేద్దామని స్టార్ట్ చేసి కూడా 8 రోజుల పైనే అయితుండొచ్చు. ఎప్పుడు చూసినా డిస్టర్బెన్సే. ఒకసారేమో కట్ చేద్దాం అనుకుంటే నా చెవు కమ్మ పోయింది. కమ్మ పోయిందని వెతుక్కుంటూ చేరి మొత్తానికి కమ్మ అయితే దొరికింది కానీ డ్రెస్ కట్ చేసే ఇంట్రెస్ట్ పోయింది. అది ఆ రోజు సంగతి. ఇంక తర్వాత కట్ చేద్దామా అంటే మా చిన్నోడు ఎప్పుడు ఇలాగే. ఎప్పుడు కట్ చేద్దామని తీసినా సరే ఏదో ఒక డిస్టర్బెన్స్. మొత్తానికైతే కట్ చేసినా ఇంకా కుడదామని స్టార్ట్ చేసినా. చూస్తున్నారు కదా! ఎప్పుడు కుడదామన్నా కూడా ఇదే డిస్టర్బెన్స్. కొంచెం కుడతాను, మళ్ళీ పక్కకు పెడతాను. ఇంట్లో చిన్న పిల్లలుంటే అస్సలు పనులే అవ్వవు కదా! మేబీ అందరి పరిస్థితి ఇంతే కావచ్చు. ఇంకిలా కాదని ఇంట్లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నైట్ లేట్ అయినా సరే కుట్టుకుంటూ కూర్చున్నా. 2 రోజులలో డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. గట్టిగా కూర్చుంటే 2 గంటలలో కుట్టే డ్రెస్ నాకు 2 రోజులు టైం అయితే పట్టిందండి. మొత్తానికి డ్రెస్ అవుట్‌పుట్ ఇలా వచ్చింది. నాకు డ్రెస్‌లకి ఇలా డోరీలుంటే బాగా అనిపిస్తది. అంటే నేను టైట్‌గా వేసుకోను. కొంచెం డోరీ టైట్‌గా కట్టేసుకుంటే డ్రెస్ మంచిగా కనిపిస్తది కదా! మరీ డ్రెస్ టైట్ వేసుకొని మేనేజ్ చేయాలంటే నాతోని కాదు. అందుకని ఇట్లా డోరీ సెట్ చేసుకున్నా. సో, డ్రెస్ అయితే ఇలా వచ్చిందండి. నాకైతే ఈ డ్రెస్ కలర్ బాగా నచ్చింది. ఈ కలర్‌లో నాకసలు డ్రెస్సులు లేవు. రూమ్‌లో లైటింగ్ సరిగ్గా లేదని బయటికెళ్ళాను. అక్కడ లైటింగ్ ఎక్కువైంది. లైట్‌లేమీ లేవు కానీ నా ఎదురుగా సూర్యుడు. మాది వెస్ట్ ఫేస్ హౌస్. ఈవినింగ్ టైమ్ సూర్యుడు డైరెక్ట్‌గా మా ఇంట్లోకే వచ్చేస్తాడన్నట్టు. అదే లైటింగ్ మా ఇంట్లోకే కొడుతుంది. అట్లా లైటింగ్ ఎక్కువై వీడియో కొంచెం క్లియర్‌గా లేదనిపిస్తుంది. మొత్తానికి డ్రెస్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా! ఇక్కడ కూడా మా చిన్నోడు వీడియో తీద్దామంటే డిస్టర్బెన్సే చేస్తున్నాడు. ఇది నేను కుట్టిన సెకండ్ డ్రెస్ అండి. దీనికన్నా ముందు ఇదిగో ఈ క్లాత్ కూడా నేను ఆన్‌లైన్‌లో ఇది నేను కుట్టుకున్న నా ఫస్ట్ డ్రెస్సు. అండ్ ఇందాక చూపించింది సెకండ్ డ్రెస్. మొత్తానికి నా డ్రెస్‌లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. క్లాత్ డీటెయిల్స్ కమ్యూనిటీలో ఇస్తాను చెక్ చేసుకోండి.